మంది కుటుంబాల అండతో మా అసోసియేషన్ వెళ్ళాం. మంగళ సింగ్ అనే ఒక గిరిజన అత్యంత విజయవాడ తీసుకొచ్చి నేను అడాప్ట్ చేసుకున్నా. ప్రభుత్వం సహాయం చేయాల. ప్రణీత అని కల్లోడ గ్రామం నుంచి ఒక అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్ళి టాప్ 16కి వెళ్ళింది. ఇండియాకి మెడల్ రాకూడదని చైనా చివరి నిమిషంలో గ్రౌండ్ మార్చడం వల్ల మనం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాం. ఆ కష్టాన్ని గుర్తించుకుని అంచెలంచెలుగా టోక్యో ఒలింపిక్స్కి, రియో ఒలింపిక్స్ దర్శనం ఇచ్చాడు, ఆశించాడు. కానీ ప్రభుత్వ సహాయం లేక టైఫాయిడ్ వస్తే వేరే వాళ్ళకి మా ఆర్చర్ నుంచి అథ్వలీలు వస్తాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. నెక్స్ట్ టోక్యో వచ్చింది. ఇక్కడే ఉన్నాడు ప్రౌడ్ ఫాదర్. 20 ఏళ్ళగా నా దగ్గర ఉండి 6 ఏళ్ల వయసులో నాకు అప్పచెప్పాడు బొమ్మదేవర్ ధీరజ్. 0.25 తేడాతో ఒలింపిక్ బెర్త్ కోల్పోయినా వరల్డ్ ఛాంపియన్షిప్ జూనియర్లో బంగారు పథకాన్ని రాష్ట్రానికి అందించాడు. మొన్న మీరు ప్యారిస్ ఒలింపిక్స్ లో చూశారు. అదే బొమ్మదేవర్ ధీరజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా సెమీఫైనల్లో ప్యారిస్ ఒలింపిక్స్ లో మిక్సర్ లో సెమీఫైనల్ వరకు వెళ్ళాడు. ఇండివిజువల్ లో 4th ర్యాంకులో ఉన్నాడు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ క్రీడా సంఘాల్లో కూడా అది ప్రపంచంలోనూ ఇండియాలో ఒక మతలబు ఉంది. ఆర్చరీలో 4th ర్యాంక్ వచ్చి మాకు మెడల్ లేదు. కానీ ఇక్కడ కొన్ని క్రీడల్లో నేను మనకు మెడల్ సాధించిన వాళ్ళంతా కూడా వాళ్ళని అగౌరవపరచడం కాదు, వెయిట్ లిఫ్టింగ్ లో బ్రాంజ్ మెడల్ 4th ప్లేస్ కి 3rd ప్లేస్ కి ఇస్తారు. షటిల్ లో కూడా ఇస్తారట. కొన్ని క్రీడలు అలా ఇవ్వడం వల్ల మనకు కొన్ని మెడల్స్ వచ్చినాయి. మేము అనేక సార్లు 4th ప్లేస్ సాధించి కూడా దేశానికి మెడల్ ఇవ్వకపోవడం వల్ల మాకు గ్లామర్ లేదు, ప్రభుత్వ సహాయం లేదు. ఈ కూడా క్రీడా సంఘాలు గమనించాలి. క్రీడా బాధ్యత కూడా గమనించి ఫెడరేషన్లకు కూడా సూచన చేయాలి. ఇండియాలో మరి ఉన్న ఫెడరేషన్లో మిగతా క్రీడల్లో కూడా ఏదైతే ఇండివిజువల్ స్పోర్ట్స్ ఉన్నాయో కొన్ని సంఘాలకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ 4వ స్థానంలో మెడల్ ఇస్తున్నప్పుడు ఆర్చరీ లాంటి ఇంకా కొన్ని క్రీడల్లో ఎందుకు ఇవ్వరు అనేది కూడా ఒక సమస్య. మెడల్ ఉంటేనే ఈ దేశంలో క్రీడాకారులు ముందుకెళ్ళగలుగుతున్నాడు. వాడి ద్వారా కొంతమంది వర్తమాన క్రీడాకారుల్ని తీసుకురాగలుగుతున్నాం. రెండోదిగా అవార్డులు. అదేమంటే చెరుకు సత్యనారాయణ నువ్వేమాడావు, నీకు డిప్లొమా ఉందా? కానీ నాకు ఏ డిప్లొమా లేదు. ఆర్చరీని ప్యాషన్గా తీసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నేర్పించాను. ఈ దేశానికి గత 20 సంవత్సరాలుగా నా పిల్లలు లేకుండా టీము పెట్టాల. కానీ మా పిల్లలతో సంతకాలు తీసుకుని వేరే వాళ్ళు అవార్డులు తీసుకుంటుంటారు. వాటిని కూడా క్రీడా భారతి గురించి సునీల్ గారు, చంద్రశేఖర్ గారు, మోడీ గారికి చెప్పి వాస్తవంగా బేసిక్ కోచ్ ఎవడైతే వనమూల దిద్దాడో వాడిని మినహాయించి మరి ప్రజెంట్ కోచ్ల పేరుతో వెళ్ళినటువంటి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇలా మిగిలిపోతానే ఉన్నాం. అట్లాగే మేము 2002 నుంచి జాతీయ క్రీడలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో 7 మెడల్స్ ఇచ్చాము విజయవాడ నుంచి. నిన్న దేవరుడు వరకు మెడల్స్ ఇస్తానే ఉన్నాం. పిల్లలకి కొన్నిసార్లు ఇచ్చారు, కొన్నిసార్లు ఇష్టమైనంత ఇస్తారు. కానీ ఇవ్వవలసినంత ఇవ్వడంలా. కానీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాలు పెట్టిన నేను అన్నీ పోగొట్టుకుని మీ ముందున నాకు ఈ మధ్యనే సివియర్ సర్జరీ జరిగింది. నేను షాప్కి దరఖాస్తు చేసుకుంటే పక్కన పెట్టేసి కీళ్ళ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయమంటున్నారు, రవినాయుడు గారు చేయమంటున్నారు. క్రీడా అధికారుల్లో కొంతమంది ఇందా చెప్పారు కులాలు మతాలు ఇవన్నీ చూసుకుంటారు. చెరుకూరు అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. పైపోయి మా అబ్బాయి 2010లో ఈ దేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగితే 3 సభ్యులు భారత జట్టు, 3 దక్షిణ భారతదేశానికి చెందిన పిల్లలే. 2 నా పిల్లలు 13-14 ఏళ్ల పిల్లలు. ఈ దేశానికి 40 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయితే సిల్వర్ మెడల్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసింది. తిరిగి వస్తుంటే ప్రమాదం జరిగింది. నా కుమారుడు మరి దుర్గమ్మ తీసుకెళ్ళింది. నాకు ఆప్టిక్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి కళ్ళు పోయినాయి. నేను వదిలిపెట్టలే ఆర్చరీని. 2002 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఏషియన్ గేమ్స్ లలో మేమే మెడల్స్ ఇచ్చాం. 4th ప్లేస్ వచ్చిన వాళ్ళని
నేను మన వల్లగా చెప్తారు, దేశానికి ఒలింపిక్స్ లో సెమీఫైనల్కి వెళ్ళిన వాళ్ళే కింద వరుసలో కూర్చోబెట్టి పిలుస్తారు. అది అన్ని చోట్ల కూడా జరుగుతుంది. కాబట్టి నాలాంటి కోచ్లు డిగ్రీలు లేకపోవచ్చు, మీరైనా గుర్తించండి. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పిల్లల్ని శిక్షణ ఇచ్చి ఏ పద్ధతుల్లో వాళ్ళకి అవసరాలు ఏర్పాటు చేసి తీసుకెళ్తే ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారో దాన్ని క్రీడా భారతి గుర్తించి మీ ద్వారా మీ బ్యాక్ ఎండ్ మాకు తెలుసు కాబట్టి నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చా. నేను కష్టపడి నేను సంపాదించుకున్నదంతా ఈ సెలవిచ్చిక పెట్టాను. 5,179 సంవత్సరాల క్రితం వాజ్పేయి నేను కూడా నమ్ముతా. అర్జునుడు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడు, తపస్సు చేసి ఇక్కడ పాశుపతాస్త్రం పొంది వెళ్ళాడు. అందుకనే విజయవాటిక. నేను పాటలు కూడా రాస్తా, అమరావతి గీతం. కానీ ఎన్ని చేసినా కష్టాన్ని గుర్తించే శోధక శక్తులు క్రీడా భారతి నుంచి రాజకీయాలకు అతీతంగా సర్టిఫికెట్లు అమ్ముకునే వాళ్ళకి, నేషనల్ ప్లేస్లు అమ్ముకునే వాళ్ళకి, కష్టపడకుండా ఇండియన్ టీముల్లో చొప్పించుకునే వాళ్ళకి ఉన్న గౌరవం 32 మంది అంతర్జాతీయ ఆర్చర్లలో 7 ఏషియన్ గేమ్స్ మెడల్స్, 3 ఒలింపిక్స్ రిప్రజెంటేటివ్స్, కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్, 1000కి పైగా మెడల్స్ ఇచ్చి ఇందులో పేరెంట్స్ పాత్ర కూడా కొంచెం ప్రముఖంగా ఉంటుంది. డబ్బులు వచ్చేదాకా ఒక రకంగా ఉంటారు, డబ్బులు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే శిష్యులు ఉంటారు. నన్ను హాస్టల్ వార్డెన్ చేశారు. హాస్టల్ వార్డెనే ఒక వార్డెన్ లాగా నా శిష్యులకి కాపలా కాచా. ఆ బిరుదుతో కూడా నాకు అలంకారం చేయబడింది. దానికి కుహనా మేధావులు సపోర్ట్ చేసి మెడలు కొట్టింది కాబట్టి వాళ్ళ పక్క నుంచుని జయప అంటారు. మెడలు కొట్టించడానికి ప్యాషన్గా మార్చుకున్న నా పోటీ శిక్షకుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరూ అలా లేరు, కానీ ఇక్కడ ఉన్న అందరూ ఇందాక చెప్పే పేర్లు పొన్నయ్య గారు, కేపీ రావు గారు, చాలా మంది, ఆకూరు రాఘవేంద్రరావు, సుధాకర్ గారు, మా గురువు గారు, వాళ్ళ ఆర్చరీ ఈ స్థాయికి వచ్చిందంటే నేను సెల్యూట్ చేసుకుంటూ చెప్తున్నా. సుధాకర్ గారు వీళ్ళంతా లేకపోతే మేము లేవు. ఆర్చరీ ఈ స్థాయికి వచ్చిందంటే డెఫినెట్ గా నేను ఇస్తున్నా క్రీడా భారతి. మా మాట నమ్మండి. మేము ఇచ్చిన మాట ఎప్పుడు కూడా వాక్సుద్ధి అంటారు కదా. 2028 బొమ్మ తీరు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు, జడ్జినాస్ ఉన్నాడు, జ్యోతిషులేగా ఉంది. అదేవిధంగా వెంకటాద్రి ఉన్నాడు. ఇవాళ డాలి శివాని నా కుమార్తె శివాని, 2 పిల్లలు చనిపోయినా విలువిచ్చ కోసం ప్రపంచ రికార్డులు చేసింది. సిద్ధంగా ఉంది, మీరంతా తోడ్పాటిస్తే ఇలాంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం మా పిల్లల పేరు మీద Under-10, Under-13, Under-15 నేషనల్తో వేలాది మంది ఆర్చర్లని దేశానికి ఇచ్చాం. ఇప్పుడు ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళంతా మా మినీ నుంచి వచ్చిన వాళ్ళే. మా మినీ జరగకపోతే ఇండియాకి ఆర్చర్లు లేరు. మా సొంత డబ్బులతో మా పిల్లల పేర్ల మీద నేషనల్ చేస్తున్నాం. మీరైనా గుర్తించండి, ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వంలో కూడా చాలా మంచి అధికారులు ఉన్నారు. రవినాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు. ఇందాక రజనీ వచ్చింది, చాలా కష్టపడి నాలుగానే ఆ అమ్మాయి హాకీలో 18 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది. స్టాఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. అనేక మంది కష్టాలు పడుతున్నారు సార్. వైద్య చికిత్సకు కూడా డబ్బులు తీసుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది 100 మంది ఆర్చర్లని వేల పథకాలు ఇచ్చిన మాకు చికిత్సకు కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో క్రీడా అధికారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ నాకు జరిగినా బాగలేదు. వ్యాసంతో ఉన్నాం కాబట్టి బయట ఎక్కడ మాట్లాడడం. కానీ ఇక్కడ నాకంటే ముందు చాలా మంది అనేక విషయాలు చెప్పారు కాబట్టి నేను కూడా ఈ విషయం చెప్పాలనిపించి చెప్తున్నాను. డెఫినెట్ గా మై గోల్ టు 36 28 or 32 డెఫినెట్ గా విజయవాటికి వేదికగా ఒలింపిక్ మెడల్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాం. ఒలింపిక్ మెడల్ ఇస్తామని చెప్తారు, కానీ ఒలింపిక్ మెడల్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒలింపిక్స్కి వెళ్ళాలంటే ముందు బెర్త్ తేవాలి. ఆ బెర్త్ తేవడానికి ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ గా లాస్ ఏంజల్స్ టార్గెట్ గా ఒక్కళ్ళ కాదు, 3 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం 2 ఉంటారు. అందులో ధీరజ్ ఉంటాడు, శివాని ఉండొచ్చు, జ్యోతిషులుగా ఉండొచ్చు, XYZ ఎవరైనా ఉండొచ్చు. త్రివర్ణ పతాకం ఎగురుతుండగా వ్యక్తినిష్టాన్ని మీద
ఆ మెడలు ఈ దేశానికి, ఈ తెలుగు గడ్డకి అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన గడ్డ. శాతవాహన చక్రవర్తి దుర్విద్యాభివృద్ధి పొందిన ఈ ప్రాంతం నుంచి విలువిద్యకు మారు పేరు అవార్డులు. అర్జునుడు, ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు విలువిద్య కౌశల్యానికి చిహ్నమే. మా పేరు మీద అందరూ అవార్డులు తీసుకుంటారు. కానీ ఆశ్చర్యం వస్తుందంటే బాణాలు వస్తున్నాడు అంట.